సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంటరాక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. నవ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఒక లైలా కోసం అంటూ మనల్ని అలరించడానికి మరికొన్ని గంటల్లో థియేటర్లకి రాబోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా పాజిటివ్ బజ్ వినిపిస్తా ఉంది. ముఖ్యంగా పాటలు, ప్రచార చిత్రాలు సినిమా మీద పాజిటివ్ అంచనాల్ని పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. యూత్ ఆడియన్స్ ఈ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా గురించి ఓ మాదిరిగా మాత్రమే పట్టించుకుంటున్నట్టు పరిస్థితులు చెప్తా ఉన్నాయి. అంటే ఈ సినిమా ఫస్ట్ టాక్ హిట్ అయితే మాత్రమే మిగతా వర్గాలు కూడా ఈ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. మొదటగా అయితే మాత్రం యూత్ ఆడియన్స్ ఈ సినిమాని భుజాలకు ఎత్తుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. యూత్ కి నచ్చిందంటే మాత్రం స్ప్రెడ్ అవుతుంది, మిగతా వాళ్ళు కూడా ఈ సినిమాని చూసే అవకాశం ఉంటుంది. ఇక సినిమా విషయంలోకి వెళ్తే ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని ప్రచార చిత్రాలు చెప్పేస్తా ఉన్నాయి. అలాగే దర్శకుడు, హీరో అందరూ కూడా సినిమా మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా కథ విషయంలోకి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తయిపోయిన హీరో, ఫుల్ మెచ్యూరిటీ మెంట్ తో ఉన్న హీరో పెళ్లి చేసుకోవాలని అనుకోడంట. కానీ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఆయన ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత కథ ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ అని చెప్తా ఉన్నారు. అలానే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఆవిని లవ్ చేయడానికి ఒక రివర్స్ గేర్ లో వెళ్లి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి లవ్ లో పడేసేటట్టుగా కొన్ని స్కీమ్స్, స్కెచెస్ హీరో వేస్తాడు. అవన్నీ చాలా ఫన్నీగా ఉంటాయని మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. సినిమాలో కామెడీ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. చక్కగా నవ్విస్తుంది ఈ సినిమా అని కూడా చెప్తా వస్తున్నారు. పాటలు, అనుప్రూవెన్ సంబంధించిన పాటలన్నీ కూడా సినిమాలో విజువల్ ఫీస్ట్ గా ఉంటాయి. చక్కగా ఆస్వాదిస్తారు అందరూ కూడా అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. ఓవరాల్ గా అయితే ఒక లైలా కోసం సినిమా పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. ఇక ప్రేక్షకులను మెప్పించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. బిజినెస్ పరంగా ఈ సినిమా నిర్మాత నాగార్జున గారు కూడా ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంటారని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ప్రస్తుతం పరిస్థితులు బాగాలేదు. అక్కడ కరెంట్ లేదు, థియేటర్లు సరిగ్గా నడవట్లేదు. అయినా కూడా ఆయన రిలీజ్ కి వెళ్తున్నారు. నాగ చైతన్య కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. కొంచెం నష్టం వస్తుంది, బాధ కలుగుతుంది, అయినా సరే తప్పటం లేదు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, ఇప్పుడు రిలీజ్ ని ఆపలేము, అందుకోసమే రిలీజ్ చేయాల్సి వస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఉత్తరాంధ్రలో ఈ సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ గా అయితే చెప్పలేము. ఏదేమైనా యూతే టార్గెట్ గా, యూత్ఫుల్ హిట్టే లక్ష్యంగా ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వీలైనంత తొందరగా పూర్తి రివ్యూతో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.